ఏపీలో మంత్రివర్గ శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ శాఖ ఎవరికి దక్కుతుందోనని మంత్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖల కేటాయింపు విషయంలో ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఏ క్షణమైనా వారికి కేటాయించే శాఖల్ని వెల్లడించనున్నారు. మంత్రుల అభిష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయిస్తారని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఏ శాఖ ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రులకు శాఖల కేటాయింపు నిన్ననే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది ఇవాళకి వాయిదా పడింది. దీనిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించొచ్చనే టాక్ వినిపిస్తోంది. బలహీన వర్గాలకు హోంశాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడు, పయ్యావుల, ఆనం, ఫరూక్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ కు కూడా కీలక శాఖలు దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా శాఖల కేటాయింపు ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మంత్రివర్గ శాఖల కేటాయింపుపై సస్పెన్స్ నెలకొంది. దాదాపు కొలిక్కొచ్చిందంటూ సీఎం చంద్రబాబు దీనిపై కసరత్తు కూడా చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు నిన్ననే రిలీజ్ చేయాల్సి ఉంది ఈ లిస్ట్. కాకపోతే నిన్న వాయిదా వేశారు. ఈ రోజు ఏ క్షణమైనా మంత్రులకు ఏ శాఖల్ని కేటాయిస్తారు అనే దానికి సంబంధించి రిలీజ్ చేసే అవకాశం కనబడుతోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖలు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా నారా లోకేష్ కి కీలక శాఖ కేటాయించినట్లు పార్టీ వర్గాలు ఓవైపు చెబుతున్నాయి. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ కేటాయిస్తారంటూ మరోవైపు ప్రచారం జరుగుతోంది. బలహీన వర్గాలకు హోంశాఖ, ఫరూక్ కు మైనారిటీ శాఖ ఇస్తారనే ప్రచారం కూడా ఓవైపు ఉంది. గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వచ్చనే ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనేది నిన్ననే వెల్లడిస్తారు అన్నారు. కాకపోతే వాయిదా పడింది. ఈ రోజు ఏ టైంకి మంత్రుల శాఖలకు సంబంధించి డీటెయిల్స్ వెల్లడించే అవకాశం ఉంది? సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలకు సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్ననే మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు, కానీ నిన్నే ప్రకటించాల్సి ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి లేకుండా ఆయన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తిరుపతి పర్యటన చేశారు, ఆ తర్వాత కనకదుర్గ టెంపుల్ కావచ్చు, నిన్న ఇంటికి విజిటర్స్ వచ్చారు. నిన్న భారీ ఎత్తున ర్యాలీతో సచివాలయానికి వెళ్లి ఏదైతే తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి కీలక అంశాలకు సంబంధించి సంతకాలు కూడా చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు మొత్తం కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే ఎక్సర్సైజ్ అయితే నడుస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఒక క్లారిటీ వస్తుందని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఉదయం కూడా ఎవరు నివాసానికి వెళ్లకుండా మొత్తం ఏదైతే నివాసానికి విజిటర్స్ కూడా ఎలవ్ చేయకుండా చంద్రబాబు ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించిన ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం హోదాతో కీలక శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ దక్కుతుందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాము, చంద్రబాబు నివాసానికైతే అందరూ వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు ఈ రోజు విజిటర్స్ ని ఎలవ్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా కూడా ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. లోకేష్ కూడా నివాసంలోనే ఉన్నారు. మొత్తం కొంతమంది అయితే మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలందరూ కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎక్సర్సైజ్ అయితే కొనసాగుతుంది. కొన్ని కీలక శాఖలకు సంబంధించి ఎవరికి దక్కుతాయని చర్చ జరుగుతుంది. జనసేనకి ఏ శాఖలు కేటాయిస్తారని కూడా కొంత చర్చ జరుగుతుంది. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్ కూడా కీలక శాఖలో దక్కే అవకాశం ఉన్నాయి. కందులు దుర్గేష్ కి సినిమాటోగ్రఫీ శాఖ దక్కుతుందని జనసేన వర్గాలు చెప్తున్నాయి. నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లైస్ దక్కుతుందని జనసేన వర్గాల ద్వారా మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీకి చెందిన సత్యకుమార్ కూడా ఉన్నారు. కీలకంగా సత్యకుమార్ కూడా కీలక శాఖలో దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే కేబినెట్ లో బీజేపీకి ఒక్క బెర్త్ మాత్రమే దక్కింది. నేపథ్యంలో ఆ ఒక్క బెర్త్కు సంబంధించి కీలక శాఖలు ఇవ్వాలని వారు అడుగుతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. వారికి కీలక శాఖ దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక శాఖను చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తున్నారు. అది పయ్యావుల కేసుకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆర్థిక అంశాలు చాలా ముడిపడి ఉంటాయి. ఆ రాష్ట్రం ముందుకు వెళ్లాలన్నా కూడా రాష్ట్రం ప్రస్తుతం అప్పులు కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టాలంటే కేసు లాంటి సమర్థుడు ఆర్థిక మంత్రిగా ఉండాలని చెప్పి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నట్టు, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది.
అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ నారాయణ కావచ్చు, లోకేష్ కూడా చాలా కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా, ఐటీ మంత్రిగా చేసిన లోకేష్ ఆనాడు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. 25,000 కిలోమీటర్ల రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్డు గ్రామీణ ప్రాంతాల్లో వేయడం జరిగింది. ఐటీ పరిశ్రమలు కావచ్చు భారీ ఎత్తున తీసుకొచ్చి అప్పుడు అభివృద్ధి పదంలో నడిపించారు. అదే స్థాయిలో ఇప్పుడు కూడా ఆయన కీలక శాఖలు తీసుకుని రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆయన కీలక భూమిక పోషించబోతున్నారు మంత్రిగా. అదేవిధంగా నారాయణ కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కీలక మంత్రులు ఉన్నారు, సీనియర్లు అచ్చెన్నాయుడు ఉన్నారు. ముఖ్యంగా వీరందరికీ కీలక శాఖలు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా అధికారికంగా శాఖలకు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే బయటికి రాలేదని చెప్పవచ్చు. టీడీపీ అధినేత అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇవన్నీ కూడా ఎవరికి ఎటువంటి శాఖలు కేటాయించాలి, మిత్రపక్షాలకి ఏ శాఖలు ఉండాలి, ఎవరు దేనికి సూట్ అవుతారు, ఎవరు దేంట్లో ఒక స్కిల్ లో ఉంటారు, ఎవరికి ఏ శాఖకు సంబంధించిన అనుభవం ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా చెక్ చేస్తున్నట్టు, ఎక్సర్సైజ్ చేసి తెలుసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఈ మధ్యాహ్నానికి లంచ్ టయానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. నారా లోకేష్ కి ఏ శాఖ కేటాయించే అవకాశం ఉంది? డెఫినెట్ గా నారా లోకేష్ కి కీలకమైన శాఖ కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో అనేక మంది యువతతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. నిరుద్యోగ యువత ఏ విధంగా రాష్ట్రంలో నిర్వీర్యమైపోయారు, గంజాయికి బానిసలు అవుతున్నారు, వీరందరినీ పట్టాలెక్కించి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి నారా లోకేష్ భావిస్తున్నారు. నారా లోకేష్ ఏదైతే దానికి సంబంధించిన యువతకు సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతకి రిలేటెడ్ గా ఉండే శాఖని ఆయన తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లోకేష్ అయితే కీలక భూమిక పోషించబోతున్నారు. ఎందుకంటే గతంలోనే నారా లోకేష్ కీలక భూమిక పోషించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 25,000 కిలోమీటర్ల గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారా లోకేష్ కి ఆనాడు పంచాయతీ మంత్రిగా దక్కింది. అదేవిధంగా ఏదైతే ఐటీ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తిరుపతి కావచ్చు, రాష్ట్రంలో వైజాగ్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో మొత్తం కూడా ఆయన ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆయన ఉన్న కాలంలో అనేక ఉద్యోగ అవకాశాలు యువతకు కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని పైప్ లైన్లు ఉన్న కంపెనీలని ఆనాటి ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే ఇక్కడ వారికి సరైన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా వెళ్లిపోయే విధంగా చేసిందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా నారా లోకేష్ మరోసారి కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టి రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నారా లోకేష్ యువగలం ద్వారా రాష్ట్ర యువతకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక శాఖ లోకేష్ కు దక్కుతుందని ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. థాంక్యూ రవిచంద్.